గుణవత్కల్పదోష స్యాత్ నిర్గుణేతు నిమజ్జతి. గుణవత్కల్పదోష స్యాత్ నిర్గుణేతు నిమజ్జతి. గుణవంతుడి నుంచి స్వీకరిస్తే దోషం తక్కువ ఉంటుంది. గుణాలు లేని వాడి నుండి దానం స్వీకరిస్తే పూర్తిగా పతనమైపోతాడు. ఈ విషయంలో కూడా వృషాధర్భి అనే ఒక రాజుకు సప్తఋషుల మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను విను. ఒకప్పుడు కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, పతివ్రత అయినటువంటి అరుంధతి మొదలైన వీరంతా సమాధి ద్వారా సనాతన బ్రహ్మలోకాన్ని పొందాలని తపస్చేస్తూ లోకంలో తిరుగుతున్నారు. వారికి అందరికీ సేవలు చేస్తూ ఒక దాసి ఉండేది. అందరికీ ఒకే ఆవిడ సేవ చేసేది. ఆమె పేరు గండ. ఆమెకు పశుసకుడు అనేటువంటి ఒక 4వ వర్ణం వాడు భర్త. ఆ సమయంలో తీవ్రమైన అనావృష్టి వచ్చింది ఆ గండకు. లోకమంతా ఆకలితో బాధపడుతోంది. అందరూ పడాలి, ఇవి గండ కూడా పడ్డాడు. అందరూ ఎంతో కష్టంలో ప్రాణాలు నిలుపుకుంటున్నారు. ఆ సమయంలో శిబి కొడుకైన శైబ్యుడు యజ్ఞంలో ఋత్వికులకు దక్షిణగా తన కొడుకుని ఇచ్చేశాడు. ఆ సమయంలోనే అల్పాయువు అయినటువంటి ఆ రాజకుమారుడు చనిపోయాడు. మహర్షులు ఆకలితో తపిస్తూ ఆ శవాన్ని చుట్టుముట్టి నిలబడ్డారు. వృషధార్భి ఇలా అన్నాడు, విప్రులు దానాన్ని పట్టడాన్ని నిందించకూడదు, అది వారి వృత్తి. దానం తీసుకోవటం అప్పటి ఆకలి బాధ నుండి మిమ్మల్ని బ్రతికిస్తుంది, పుట్టినిస్తుంది. కనుక ఓ తపస్సులారా, నా దగ్గర ఉన్నది ఏదైనా కోరి తీసుకోండి. నన్ను యాచించే విప్రులుంటే నాకు ఇష్టం. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1000 ఆడకంచరగాడిదలు ఇస్తాను. అందరికీ తెల్లని రోమాలు కలిగి వేగంగా వెళ్ళే ఈనిన ఆవులను ఆబోతులతో పాటు ఇస్తాను. అంతేకాదు, వంశ భారాన్ని మొయ్యగల 10,000 తెల్లని ఎద్దులను మీకు అందరికీ ఇస్తాను. ఆ ఎద్దులు బండిని లాగ్గలవు. మీకు అందరూ మంచి స్వభావం కలివి, బలంగా ఉన్నవి. మొదట పుట్టిన పాడి ఆవులను కూడా ఇస్తాను. మంచి గ్రామాలను, ధాన్యాన్ని, రసాలను, యవలులను, రత్నాలను, సులభంగా దొరకని ఇతర వస్తువులను కూడా ఇస్తాను. ఇంకా మీకేం కావాలి? తినకూడని ఈ శవాన్ని మాత్రం తినాలనుకోవద్దు. మీ ఆరోగ్యం కోసం ఇంకా ఏమి ఇవ్వమంటారు అన్నాడు. ఎందుకంటే చుట్టుముట్టారు అందరూ ఆ దానం క్షామం ఆ సందర్భంలో. అప్పుడు ఋషులు ఇలా అన్నారు, ఓ రాజా, రాజులు ఇచ్చే వస్తువులు తినేటప్పుడు తీగా ఉంటాయి, కానీ వాటి పరిణామం విషంతో సమానం. అది తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు మోసగిస్తావు? విప్రుల శరీరం దేవతల నివాస స్థానం. దేవతలందరూ దీన్ని ఆశ్రయించుంటారు. విప్రుడు తపస్సుతో పవిత్రుడై ఆనందంగా ఉంటే దేవతలను తృప్తిపరుస్తాడు. విప్రుడు రోజంతా చేసిన తపస్సును రాజు నుండి తీసుకున్న వస్తువు నాశనం చేస్తుంది. రాజా, ఈ దానం నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ వస్తువులను యాచించే వారికే వాటినివ్వు అని చెప్పి ఋషులందరూ మరొక దారిలో వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజు ఆదేశంతో ఆయన మంత్రులు అడవికి వెళ్ళి మేడి పండ్లు కోసి వాటిని దానం చేయసాగారు. మేడి పండ్లను, ఇతర ఫలాలను కూడా కోసి వాటి లోపల బంగారం పెట్టారు. రాజసేవకులు వాటిని తీసుకొని ఆ విప్రులకు ఇవ్వటానికి పరిగెత్తారు. ఆ పండ్లన్నీ బరువుగా ఉన్నాయి. అది గ్రహించి అత్రి ఇలా అన్నాడు, ఇవి తీసుకోదగినవి కావు. మేము తెలివిలేని వారం కూడా కాము. ఇవి బంగారు పండ్లని మాకు తెలుసు. మేము మెలకుతోనే ఉన్నాం. ఈ లోకంలో వీటిని తీసుకుంటే పరలోకంలో వీటి వల్ల చేదు ఫలితాలను అనుభవించాలి. కనుక ఇహపరాలలో సుఖాన్ని కోరుకునేవారు వీటిని తీసుకోకూడదు అన్నాడు అత్రి. తర్వాత వశిష్ఠుడు ఇలా అన్నాడు, ఇక బంగారు నాణాన్నే తీసుకుంటే 1000 నాణాలను తీసుకోవడంలో సమానం అవుతుంది. ఆ స్థితిలో ఇన్నింటిని తీసుకుంటే పాపిష్టి లోకాలు పడవలసి వస్తుంది. మేము తీసుకోమన్నారు. తర్వాత కశ్యపుడు ఇలా అన్నాడు, భూమి మీద ధాన్యమంతా
యవలు, బంగారం, పశువులు, స్త్రీలు అన్నీ ఒక్కటికే లభించినా వాటికి తృప్తి కలగదు. కనుక పండితుడు శాంతినే కోరుకోవాలి అన్నాడు. భరద్వాజుడు ఇలా అన్నాడు, ఉత్పన్నస్య రురోగ శృంగం ఉత్పన్యస్య రురోగ శృంగం వర్ధమానస్య వర్ధతే ప్రార్థనా పురుషస్యేవ తస్య మాత్రా న విద్యతే తస్య మాత్రా న విద్యతే. జింకతో పాటు మొలచిన జింక కొమ్మ దానితో పాటు పెరుగుతుంది. అలాగే మనిషి ఆశ కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. ఆశకు మితి లేదు, దానికి పరిమితి లేదు అన్నాడు గౌతముడు. ఇలా అన్నాడు, నతల్లోకే ద్రవ్యమస్తి నతల్లోకే ద్రవ్యమస్తి యల్లోకం ప్రతిపూరయేత్ యల్లోకం ప్రతిపూరయేత్ సముద్రకల్పక పురుషః సముద్రకల్పక పురుషః న కదాచన పూర్యతే. మనుష్యుడి ఆశను పూర్తి చేయగల ద్రవ్యం ఈ లోకంలో లేదు. మనిషి ఆశ సముద్రం లాంటిది, అది ఎప్పుడూ నిండదు అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, కామం కామయమానస్య కామం కామయమానస్య యదా కామ సమృద్ధ్యతే యదా కామ సమృద్ధ్యతే అతైనమపరః కామః అతైనమపరః కామః తృష్ణా విద్యతి బాణవత్ తృష్ణా విద్యతి బాణవత్. దేనినైనా కోరుతున్న మనిషికి ఆ కోరిక తీరినా కూడా మరొక కోరిక కలుగుతూనే ఉంటుంది. ఆశ బాణంగా మనస్సును గాయపరుస్తూనే ఉంటుంది. ఆశ పోతూనే ఉంటుంది. అస్సలు తృప్తి అనేది ఉండదు. ఇది ఇస్తే ఇంకోటి కావాలా అంతే. అది ఇచ్చిన క్షణం అంతే, ఆ ఇచ్చిన క్షణం అంతే. అది ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకోటి, ఇది ఇవ్వకుండా అది ఇచ్చింటే బాగుండు, అది ఇచ్చిన తర్వాత కూడా అక్కడే అంతే. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా ఎతుకుతాడు, అదంతా ఇస్తే బాగుండు, అదంతా ఇస్తాడు. ఇదంతా ఒకరోజు ఖర్చు అయిపోయేది, ఇంకేదన్నా ఉంటే బాగుండు, ఆ ఎతికి ఇదే. ఆ ఇచ్చినటువంటి దాతను కూడా ఈ లెక్క చేయడు. నీకు పని అయిపోయింది, ఇంక నువ్వు ఇవ్వ కదా, ఓ అంతే, ఇంకొత్తోడిని ఎత్తుకుంటానంటారు. ఆశ కదా అండి ఇది. హవిస్సుతో అగ్ని ప్రజ్వలించినట్లు కోరిక పెరుగుతూనే ఉంటుంది అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, ప్రతిగ్రహే సంయమో వై ప్రతిగ్రహే సంయమో వై తపోధారయతే ధ్రువం తద్దనం బ్రాహ్మణస్యేక తద్దనం బ్రాహ్మణస్యేక లుభ్యమానస్య విశ్రవేత్ లుభ్యమానస్య విశ్రవేత్. దానం తీసుకోవడంలో నియంత్రణంగా ఉండాలి. అదే తపస్సును స్థిరంగా నిలుపుతుంది. అదే విప్రుడి ధనం. లోభానికి లోనైతే తపస్సు నశించిపోతుంది అన్నాడు. అరుంధతి ఇలా అన్నది, ధర్మార్థ సంచయో యో వై ధర్మార్థ సంచయో యో వై ద్రవ్యాణాం పక్ష సమ్మతగ ద్రవ్యాణాం పక్ష సమ్మతగ తపస్సంచయే వేగ తపస్సంచయే వేగ విశిష్టో ద్రవ్య సంచయాత్ విశిష్టో ద్రవ్య సంచయాత్ సంచయాత్. ధర్మం కోసం ద్రవ్యాన్ని కూడబెట్టడాన్ని కొందరు అంగీకరిస్తారు. కానీ ద్రవ్యాన్ని కూడబెట్టడం కన్నా తపస్సును కూడబెట్టడమే ఈ లోకంలో విశిష్టమైనది. అదే నిజమైనటువంటి ధర్మవతి. గండ ఇలా అన్నది, బలవంతులైన యజమానులే ఈ తీవ్రమైన భయంకర దానాన్ని తీసుకోవటానికి భయపడుతున్నారు. ఇక నేనెంత, నేను బలహీనురాలిగా ఎంతో భయపడుతున్నాను అంది. పశుశకుడు అనేటువంటి ఋషి ఇలా అన్నాడు, ధర్మంతో సంపాదించిన ధనం కన్నా గొప్పదనం ఏదీ లేదు. దాన్ని యథాతథంగా నేర్చుకోవటానికే నేను మంచి పండితుడిని సేవిస్తున్నాను అన్నాడు. ఋషులు ఇలా అన్నారు, ఇలా ఏదో ఒక నెపంతో ఫలరూపంతో బంగారాన్ని ఇవ్వాలని చూసిన మీకు, మీ రాజుకు
ఈ దానంతో పాటు క్షేమం కలుగుతుంది అన్నారు. పాపం వాళ్ళంతా మంచిది శాపం పెట్టలేదు. ఇలా ఋషులు మాట్లాడి లోపల బంగారం ఉన్న ఆ పండ్లను తిరస్కరించి మరొక వైపుకు వెళ్ళిపోయారు. శాపం పెట్టలేదు, వరమే ఇచ్చారు పాపం. అప్పుడు మంత్రులు రాజు వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, రాజా, ఈ మునులు మనం మోసంగా ప్రవర్తిస్తున్నామని అనుమానించారు, పండ్లను తిరస్కరించి వెళ్ళిపోయారన్నారు. ఆ మాటలు విని వృషాదర్భ్యరాజు కోపించాడు. వారు చేసిన దానిని ప్రతీకారం చేయాలని అనుకొని ఇంటికి వెళ్ళాడు. తీవ్ర నియమాలను పాటిస్తూ ఆహ్వనీయ అగ్నిలో ఆభిచారిక మంత్రాలతో ఒక్కొక్క ఆహుతిని వేసాగాడు. ఆ అగ్ని నుంచి లోక భయంకరైనటువంటి కృత్య బయటకు వచ్చింది. వృషాదర్భి దానిని యాతుధాని అని పేరు పెట్టాడు. కాలరాత్రిలాగా ఉన్నటువంటి ఆ కృత్య చేతులు జోడించి రాజు దగ్గరకు వచ్చి ఏం చేయమంటారు అని వృషాదర్భి రాజును అడిగింది. వృషాదర్భి ఇలా అన్నాడు, ఓ కృత్య, వెళ్ళు, సప్తఋషుల దగ్గరికి వెళ్ళి వారి పేర్లను, అరుంధతి పేరును, దాసి పేరును, దాసి భర్త పేరును తెలుసుకొని మనస్సులో స్థిరంగా ఉంచుకొని వారిని అందరినీ నాశనం చేయి. వారు నశించగానే నీ ఇష్టం వచ్చిన చోటుకు విచచ్చగా వెళ్ళు అన్నాడు. అది అలాగే స్వామి అని రాజు ఆదేశాన్ని స్వీకరించి ఆ ఋషులు తిరుగుతున్న వనానికి వెళ్ళింది. రాజు అప్పుడు అత్రి మొదలైన మహర్షులు ఆ వనంలో కందమూలాలను తింటూ పాపం తిరుగుతున్నారు. తర్వాత కుక్కతో పాటుగా తిరుగుతున్న ఒక పరివ్రాజకుడిని చూశారు. ఆయన లావుగా ఉన్నాడు. ఆయన భుజాలు, చేతులు, కాళ్ళు, ముఖం, పొట్ట బాగా ఉన్నాయి. అన్ని అవయాలు బలి సందంగా ఉన్నటువంటి ఆ సన్యాసిని చూసి, అరుంధతి, మీరెప్పుడైనా ఇలా కాగలరా అని ఆ ఋషులను అడిగింది. వశిష్ఠుడు ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి అగ్నిహోత్రం ఇంకా పూర్తి కాలేదని కానీ ఉదయము సాయంకాలం హోమం చేయాలని కానీ చింతలేదు. అందువల్ల కుక్కతో పాటు బలిసున్నాడు అన్నాడు. తర్వాత అత్రి ఇలా అన్నాడు, మాకులాగా ఇతనికి ఆకలి బాధ వల్ల శక్తి లేకపోలేదు, కష్టపడి చేసిన వేదాధ్యయనం నశించలేదు, అందువల్ల కుక్కతో పాటు బలిసున్నాడు అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి తాను చదివిన సనాతన శాస్త్రం మరుపుకు రాలేదు, ధర్మం నశించలేదు, ఇతడు బద్ధశక్తుడు, ఆకలి మీదనే దృష్టి పెట్టిన మూర్ఖుడు, బతకస్తుడు, అందువల్ల కుక్కతో పాటు బలిసున్నాడు అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి సంవత్సరానికి సరిపడా ఆహారాన్ని, ఇంధనాన్ని సంపాదించి పెట్టుకోవాలి అన్న చింత లేదు, అందువల్ల కుక్కతో పాటు బలిసున్నాడు అన్నాడు. కశ్యపుడు ఇలా అన్నాడు, నలుగురు సోదరులు మమ్మల్ని దేహీ దేహీ అని యాచిస్తూ ఉంటారు, ఇతడికి ఆ బాధ లేదు, అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు. దీనికంతా అర్థాలు ఉన్నాయి. భరద్వాజుడు ఇలా అన్నాడు, వివేకం లేని ఈ బ్రహ్మబంధువుకు మాకులాగా భార్య కళంకిత అవుతుందేమో అన్న దుఃఖం లేదు, అందువలన కుక్కతో పాటు బలిసి ఉన్నాడు అన్నారు. గౌతముడు ఇలా అన్నాడు, మాకులాగా ఇతడికి 3 సంవత్సరాలు దర్భలతో చేసిన మృగచర్మాన్ని ధరించవలసి అవసరం లేదు, అందువల్ల కుక్కతో పాటు బలిసి ఉన్నాడు. తర్వాత పరివ్రాజకుడు మహర్షులను చూసి కుక్కతో సహా వారి దగ్గరకు వచ్చాడు. తగిన పద్ధతితో వారి చేతులు ముట్టుకున్నాడు. తర్వాత వారందరూ ఒకే నిర్ణయంతో ఒకే పని మీద ఫలమూలాలను ఏరుకొని చేతిలో పట్టుకొని అరణ్యాలలో తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ వారు ఒకసారి ఒక అందమైన సరస్సును చూశారు. స్వచ్ఛమైన నీటిలో అది పవిత్రంగా ఉంది. దాని చుట్టూ దట్టంగా చెట్లున్నాయి. ఆ కొలను ఉదయకాల సూర్యుడిలాగా ఎర్రగా ఉన్న కమలాలతో శోభిస్తుంది. వైడూర్యం వంటి రంగు గల తామరాకులతో నిండి ఉంది. రకరకాల పక్షులు ఆ సరస్సును సేవిస్తున్నాయి. దానికి ఒకటే దారి ఉంది. దానిలోని వస్తువులను తీసుకోవటం కుదరదు. దిగటానికి చక్కని రేవులున్నాయి. అక్కడ బురద లేదు. వృషధార్భి ప్రయోగించిన భయంకరమైన కృత్య యాతుధా ఆ సరస్సును రక్షిస్తోంది. ఆ మహర్షులందరూ పశుసకుడి సహాయంతో తామరతూళ్ళు కోసం కృత్య రక్షిస్తున్న ఆ సరస్సు దగ్గరకు వెళ్ళారు. చూడటానికి వికారంగా ఉన్న ఆ ప్రాణాలు తీసే కృత్య సరస్సు తీరంలో ఉండటాన్ని మహర్షులు చూశారు.
మహర్షులు ఆమెతో ఇలా అన్నారు, ఒంటరిగా ఉన్నావు, నువ్వెవరు? ఎవరి కోసం, దేనికోసం ఈ సరస్సు యొక్క తీరాన్ని ఆశ్రయించున్నావు? చెప్పు, నువ్వు చేయాలని అనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అన్నారు. కృత్తి ఇలా అన్నది, నేనే. ఈ విషయంలో మీరు ఏ విధంగా కూడా నన్ను ప్రశ్నించకూడదు. ఓ తపోధనులారా, నేను ఈ రక్షకురాలిని ఈ సరస్సుకు అంది. ఋషులు ఇలా అన్నారు, మేమంతా ఆకలితో బాధపడుతున్నాం, మాకు తినటానికి మరొకటి లేదు. నువ్వు అంగీకరిస్తే అందరము తామర తూళ్ళు తీసుకుంటాం అన్నారు. ఈ యాతుదాని ఇలా అంది, మీరు స్వేచ్ఛగా తామర తూళ్ళు తీసుకోవచ్చు, కానీ ఒక నియమం, ఒక్కొక్కరుగా మీ పేర్లు చెప్పి వివరించి ఆ తర్వాత తీసుకోండి అంది. ఆ కృత్య తమను చంపాలని అనుకుంటున్నదని వారికి తెలిసింది. అయినా కూడా అత్రి ఆకలిని భరించలేక ఇలా అన్నాడు, కళ్యాణి, కామము మొదలైన శత్రువుల నుంచి రక్షించేవాడు అరాత్రి, మృత్యువు నుండి కాపాడేవాడు అత్రి. ఇలా నేను అరాత్రిని కాబట్టి అత్రిని అని పిలువబడుతున్నాను. పరమాత్మ జ్ఞానం లేని స్థితి త్రి, దానిని భిన్నుడను కాబట్టి అత్రిని. పరమాత్మ జ్ఞానం కలవాడును కాబట్టి నేను అరాత్రిని, కనుక నా పేరు అత్రి అని తెలుసుకో అన్నాడు. అత్రి. తర్వాత వశిష్ఠుడు ఇలా అన్నాడు, నేను వశిష్ఠుడను, వరిష్ఠుడను, నేను గృహస్థాశ్రమంలో ఉండేవాడును. వశిష్ఠత్వం వల్ల, వాసత్వం వల్ల నన్ను వశిష్ఠుడు అని గ్రహించు అన్నాడు. కశ్యపుడు ఇలా అన్నాడు, కశ్యం అంటే దేహం, దానిని రక్షిస్తాను కాబట్టి నేను కశ్యపుడను. కులం అంటే శరీరం, ప్రతి శరీరాన్ని కాపాడే నేను కశ్యపుడను. కువముడంటే సూర్యుడు, కువముడంటే ఆయన నా స్వరూపమే కాబట్టి నేను కువముడును కూడా. నాది కాశపుష్పాల వంటి రంగు కాబట్టి నేను కాశ్యుడు అని కూడా అన్నాడు. ఇక భారద్వాజుడు ఇలా అన్నాడు, పుత్రులు కాని వారిని, శిష్యులు కాని వారిని కూడా నేను భరిస్తాను. దేవతలను, ద్విజులను, భార్యను, ధ్వజాన్ని, వర్ణ సాంకర్యం కలవారిని నేను భరిస్తాను కాబట్టి నేను భరద్వాజుడను అన్నాడు. తర్వాత గౌతముడు ఇలా అన్నాడు, కృత్య, నేను గోవులను, ఇంద్రియాలను నియంత్రించాను, అందువల్ల నేను గోధముడును. నేను పొగలేని నిప్పు వంటి వాడును. సమదృష్టి కలిగినందువల్ల నువ్వు నన్ను నియంత్రించలేవు. నా శరీర కాంతి చీకటిని పోగొడుతుంది కాబట్టి నేను గౌతముడును అన్నాడు. తర్వాత విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, విశ్వేదేవులు నా మిత్రులు, నేను గోవులకు మిత్రుడను. ఓ యాతుధాని, అందువల్ల నన్ను విశ్వామిత్రుడు అంటారు అన్నాడు. జమదగ్ని ఇలా అన్నాడు, కళ్యాణి, నేను జగత్తు అనగా దేవతల ఆహవనాగ్ని నుండి పుట్టినవాడను నేను కాబట్టి నేను జమదగ్నిగా ప్రఖ్యాతి గడించానన్నాడు. తర్వాత అరుంధతి ఇలా అంది, నేను పర్వతాలను, భూమిని, స్వర్గలోకాన్ని ధరిస్తాను. భర్త సమీపంలోనే ఉంటాను. ఆయన మనస్సును అనుసరించి నడుస్తాను. అందువల్ల నేను అరుంధతిని తెలుసుకో అంది. తర్వాత గండ ఇలా అంది, అగ్ని నుండి పుట్టినదాన, గడి ధాతువు నుండి గండ పదం పుట్టింది. అది ముఖంలోని ఒక భాగానికి చెక్కిలికి పేరు. ఆ చెక్కిలి ఎత్తుగా ఉన్నది కాబట్టి నా పేరు గండ అని తెలుసుకోండి. పశుసకుడు ఇలా అన్నాడు, ఓ అగ్ని సంభవ, నేను పశువులకు సంతోషాన్ని ఇస్తాను. పశువులకు ఎప్పుడూ మిత్రుడను. ఈ గుణాన్ని బట్టి నన్ను పశుసకుడు అని తెలుసుకో అన్నాడు. తర్వాత సునస్సుకుడిలా అన్నాడు, వీరంతా పేర్లు చెప్పినట్టుగా నేను నా పేరు చెప్పడానికి ఉత్సాహపడటం లేదు. ఓ యాతుధాని, నన్ను పశుసకుడికి మిత్రుడిగా తెలుసుకో అన్నాడు. యాతుధాని అన్నది, నువ్వు నాకు అనుమానం కలిగించేలాగా మాట్లాడావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.